ఫైర్ సేఫ్టీ సిలిండర్ అయితే ఇక్కడ ఇచ్చిండు. కొన్ని ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అయితే ఇచ్చిండు. ఆ ఎగ్జిట్ దగ్గర ఏమైందంటే హ్యామర్ ఇస్తాడు ఒకటి కంపల్సరీ. V8 Mark II అన్నట్టు ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఎండింగ్ లో అయితే మనకు చూడండి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఇచ్చిండు. ఇక్కడ దీని పక్కనే మళ్ళీ ఒకటి ఇక్కడ ఎమర్జెన్సీ డోర్ అయితే ఉంటుంది చూడండి. మనకు హ్యామర్ కూడా ఉంటది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అన్నట్టు. LVP Travels Veera V8 Mark II. ఈడ మనకి ఏం చేసిందంటే మొత్తం ఇక్కడ కూడా ఇంటీరియర్ చాలా బాగా చూపెట్టిండు. ఒక బిజినెస్ క్లాస్ బస్సు ఏ విధంగా ఉంటుందో ఈ బస్సును అయితే చూపించచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్స్ అయితే మనకు వీరా V8 Mark II రివ్యూ చేయమని అయితే అడుగుతున్నారు. ఈ రోజు అయితే మనం LVP Travels వీరా V8 Mark II బాడీ బిల్డింగ్ ఒకటి, ఇది మామూలుగా చాసెస్ వచ్చేసి అశోక్ లీలాండ్ 13.5, బాడీ బిల్డింగ్ వచ్చేసి వీరా V8 Mark II. ఈ బస్సు రివ్యూ అయితే చూద్దాము. వీరా బాడీ బిల్డింగ్, ఇది వీరా ఫుల్ ఫామ్ ఏంటంటే వీరా వాహన ఉద్యోగ్ లిమిటెడ్ అని కంపెనీ ఉంటది. వాళ్ళది వీరా యూనిట్ అన్నట్టు. వీరా వచ్చేసి నాకు తెలిసిన కాంచెల్లి ఒక 20-25 ఇయర్స్ నుంచి అయితే నాకు తెలిసి అంత ముందే ఉంది అనుకుంటా. బాడీ బిల్డింగ్ కూడా 25 ఇయర్స్ అయితే చూస్తున్నాను నేను. ఈ స్టాండర్డ్ లో ఏంటంటే వీరా అనేది నెంబర్ 1 స్టాండర్డ్. వీరా ప్రకాష్ తర్వాతనే మిగతాయి కొంచెం తర్వాత ఇప్పుడు అన్ని డెవలప్ అయినాయి. ఫస్ట్ అయితే వీరా ప్రకాష్ అని ఉంటారు. ప్రకాష్ అయితే మనం చూసాం కదా ఫస్ట్ టైం మన వీడియోలో అయితే వీరా బాడీ బిల్డింగ్ గురించి అయితే రివ్యూ చేయబోతున్నాం. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ బస్ వచ్చేసి టోటల్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే చేద్దాము. లోపల ఇంటీరియర్ గానీ బయట ఎక్స్టీరియర్ గానీ ఏ విధంగా ఉన్నది అనేది మొత్తం చూపిస్తాం మీకు. ఈ వీరా బాడీ బిల్డింగ్ వచ్చేసరికి వీరా V5, V7, V8 అయితే V8 లో మాత్రం 3 Mark I, Mark II, Mark III. ఈ బాడీ బిల్డింగ్ అనేది చాలా క్రేజ్ వచ్చింది అన్నట్టు. V8 మోడల్ క్రేజ్ చాలా బాగుంది. అందుకే ఇప్పుడు అందరూ చాలా మంది V8 Mark III కి అయితే వెళ్ళిపోతున్నారు. వీరా V8 Mark II ఎడిషన్ అయితే మనం రివ్యూ చేస్తున్నాం అన్నట్టు. తర్వాత నెక్స్ట్ వీడియోలో వీరా V8 Mark III కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే Mark II అయితే చూద్దాం. ఆపరేటర్ నేమ్ వచ్చేసి ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే LVP Travels, కింద www.lvpbus.com అయితే ఉన్నది. అది వెబ్సైట్ నేమ్ అన్నట్టు. ఫస్ట్ మనం బస్సు ఫ్రంట్ లుక్ అయితే చూద్దాము. బయట చూసుకున్నట్టయితే చూసారు కదా వీరా సింబల్, ద ఫోర్స్ టు డ్రైవ్ అన్నట్టు. కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉన్నది. మిడిల్ లో అయితే మనకు బ్లాక్, పైన టాప్ కూడా బ్లాక్ కొట్టిరు. ప్లస్ ఏంటంటే కింద వైట్ సైడ్ కూడా చూపిస్తాను. సైడ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటది. కొమ్మలు వచ్చేసరికి మనకు వైట్ అండ్ బ్లాక్ మిర్రర్స్ ఇచ్చిండు. బ్లాక్ లో వైట్ అనేది చాలా బాగా కనబడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సెల్ చూసుకున్నారు కదా మనకు, ఈ సెల్ చూడండి V టైప్ ఉంటది. V టైప్ అంటే వీరా వాళ్ళది ఫస్ట్ వార్డ్ అయితే ఇంట్లోనే చూపించారు అన్నట్టు. ఈ సెల్ మనకి ఇట్లా ఓపెన్ కూడా అవుతుంది చూడండి. ఇది V షేప్ అయితే వచ్చింది. సెల్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉంది. మనకు వీరాల V షేప్ అన్నాం కదా, ఇగో V సింబల్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు అన్నట్టు. దీనికి LVP ఫుల్ ఫామ్ వచ్చేసి లక్ష్మీ వెంకట ప్రసన్న ట్రావెల్స్ అన్నట్టు. షార్ట్ లో అయితే LVP అని పెట్టారు. ఇంకొకటి ఇంట్లో వెరైటీ ఏం కనబడుతుంది అంటే చూడండి, LP వైట్ ఇచ్చి మధ్యలో ఆరెంజ్ అయితే V అయితే ఇచ్చిర్రు. అదొకటి చాలా బాగుంది. వెంకట అనేది హైలైట్ చేసిరు అన్నట్టు. ముంగట స్టిక్కరింగ్ చూసిన స్పెషల్ ఎడిషన్ లైట్స్ ఇవి తెలుసు కదా, ప్రొజెక్టర్ ల్యాంప్స్. మనకు Mark I చూసుకున్నట్టయితే హాలోజన్ బల్బ్స్ అయితే ఇచ్చేది 2. ఇలా Mark I, Mark II, Mark III వచ్చేసి మోడల్ చేంజ్ చేసుకుంటూ వచ్చి Mark II, Mark III లో అయితే మనకు ప్రొజెక్టర్ ల్యాంప్స్ అయితే ఇచ్చిండు. మొత్తం 3 ప్రొజెక్టర్ ల్యాంప్స్ అన్నట్టు. ఈ DRL లైట్ కూడా చేంజ్ చేసింది చూడండి. DRL కూడా చేంజ్ అయింది. ప్లస్ ఇవి ఏంటంటే ఫాగ్ ల్యాంప్స్, మనకు స్పెషల్ గా ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇచ్చిండు. ఇవి మన ఎక్స్ట్రా లైట్స్ అన్నట్టు. మనకు వీరాల Mark I లా చూసుకున్నట్టయితే ఈ షేప్ అనేది ఇదే ఉంటుండే. తర్వాత Mark II, Mark III వచ్చేసి ఇగో ఇది ఒకటి కన్సిల్డ్ చేసిరంట. చాలా బాగుంది. ఇది మనకు ఓపెన్ కూడా అయిపోతుంది. Mark II, Mark III లో ఇది బాగుంది అన్నట్టు. ఓవరాల్ గా అయితే ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. లెఫ్ట్ సైడ్ లుక్ అయితే వెళ్ళిపోదాం. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు వైట్ అండ్ బ్లూ కాంబినేషన్. కలర్ వచ్చేసి మనకు వైట్, డార్క్ బ్లూ లైన్స్ అయితే ఇచ్చిండు. లైట్ బ్లూ వచ్చేసి మనకు లైన్స్ ఇచ్చిండు. డార్క్ బ్లూ ఏమో ఆఫ్ సైడ్ పెయింట్ అయితే ఇచ్చిండు. వైట్ బ్లూ, డార్క్ బ్లూ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. పైన గ్లాసెస్ చూసుకున్నట్టయితే చూడండి రౌండ్ షేప్. ఇది ఒక వెరైటీ డిజైన్ అయితే కనబడుతుంది.
కనబడుతుంది. పైన టాప్ చూడండి బ్లాక్ కొట్టిండు, గ్లాస్ ల మిడిల్ కూడా బ్లాక్. మనకు టోటల్ గా హాఫ్ బ్లాక్ అయితే కనబడుతుంది. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ లో బ్లాక్ సూపర్ అయితే కనబడుతుంది. మనకు చూడండి ఎంత నీట్ గా కనబడుతుందో. అద్దాలు కూడా చూడండి రౌండ్ షేప్ ఇచ్చిండు. రౌండ్ అనేది కొంచెం వెరైటీగా కనబడుతుంది. పైన చూడండి ఎల్విపి లోగో, బస్ కు నామాలు అయితే పెట్టిండు. సూపర్ అంటుంది అదొకటి. ప్లస్ ఎల్విపి హైవే అదొకటి చాలా బాగుంది. లక్ష్మీ వెంకట ప్రసన్న ట్రావెల్స్. ఎమ్యూనిటీస్ కి వచ్చినట్టయితే ట్రైన్డ్ స్టాఫ్, కంఫర్ట్ స్లీపర్, ప్లస్ సీసీటీవీ, ఆన్ టైమ్ డిపార్చర్ అండ్ లైవ్ ట్రాకింగ్, ఉమెన్ సేఫ్టీ. లెఫ్ట్ సైడ్ లాస్ట్ క్లాస్ చూసుకున్నట్టయితే 2+1 ప్రీమియం క్లాస్ ఏసీ స్లీపర్. పైన వచ్చేసి జై కిసాన్ అయితే కంపల్సరీ ఉంటది. మెచ్లిన్ 295/80 or 22.5 అన్నట్టు మెచ్లిన్. సేమ్ అన్ని ట్యూబ్లెస్ టైర్లే. మన బండ్లకు అన్నిటికీ 13.5 మొత్తం ఇవే వస్తాయి. బ్యాక్ సైడ్ లుక్ అయితే వెళ్ళిపోదాం. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉన్నది. పైన గ్లాస్ చూసుకున్నట్టయితే ఎల్విపి లోగో, కింద మళ్ళీ నేమ్ అయితే ఇచ్చారు చూడండి, లక్ష్మీ వెంకట ప్రసన్న. కింద నేమ్ కింద చూసుకున్నట్టయితే కస్టమర్ కంఫర్ట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఇక్కడనే ఉన్న చూడండి డోరు, ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్. కింద వచ్చేసి www.lvpbus.com. ఇక్కడ హైదరాబాద్ నెంబర్స్ అయితే ఇచ్చారు చూడండి. ఈ రేడియం అయితే తెలుసు కదా మనకు, హైవేలో వెళ్తుంటే మాత్రం ఈ రేడియం కంపల్సరీ. వెనక వాళ్ళకు ఫుల్ ఐడెంటిఫై కోసం ఈ రేడియం అయితే చాలా బాగా కనబడుతుంది. ఇంకొకటి వచ్చేసి ఈ సైడ్ వచ్చేసి గ్రీన్ కలర్ లా మనకు బ్రేక్ లైట్స్, ఇండికేటర్స్, రివర్స్ లైట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ అయితే మనకు తెలుసు కదా, ప్రతిదీ రివర్స్ గేర్ సెన్సార్లు అన్నట్టు. ఇవి 4 ఉంటాయి మొత్తం, 1 2 3 4. పైన వచ్చేసి రివర్స్ కెమెరా ఉంటది. క్యామ్ చూడండి మనకు, అదే ఈ సెన్సార్లు కెమెరా అయితే మనకు చాలా బాగా పనిచేస్తుంది ప్రతి దాంట్లో. రైట్ సైడ్ లుకింగ్ అయితే వచ్చేసరికి ఎండింగ్ లో అయితే మనకు చూడండి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఇచ్చిండు. పైన ఎల్విపి బస్, జై జవాన్ 2+1 ప్రీమియం క్లాస్ ఏసీ స్లీపర్. ఇదైతే రెగ్యులర్ గా ఉన్నది. మనం బ్లూ కలర్ లో ఉన్నాము చూడండి. మళ్ళీ హాఫ్ నుంచి వైట్ కి అయితే వెళ్ళిపోతుంది. రైట్ సైడ్ లుకింగ్ అయితే వచ్చేసినాం కదా, హాఫ్ నుంచి అయితే వైట్ చాలా బాగా అంతుంది. ప్లస్ ఎల్విపి ట్రావెల్స్ కస్టమర్ కంఫర్ట్స్ అయితే ఉన్నది. పైన లోగో, ఎల్విపి లోగో. సేమ్ హ్యామినిటీస్ ఇటు సైడ్ కూడా ఉన్నాయి. పైన చూసుకుంటే మన పైలట్ సింబల్ ఒకటి అయితే చూపిస్తున్నారు. ఇదైతే మనకు వచ్చేసి పైలట్ డోరు. పైన పైలట్ అని నేమ్ ఉంది, లోగో కూడా ఉంది. ఇక్కడ నుంచి అయితే పైలట్ ఎక్కుతాడు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రైట్ సైడ్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. చెప్పినాను కదా వీరా V8 Mark II అన్నట్టు. ఇది ముంగట లోపల కూడా చూపిస్తాను ఇంటీరియర్స్ ఎలా ఉందో. రైట్ సైడ్ మనం డ్రైవర్ సీట్ అయితే ఎక్కుదాం, పైలట్ సీట్ లోపల ఎక్కి చూద్దాం ఎట్లా ఉందనేది. ఈ 13.5 కాబట్టి రెగ్యులర్ గా మనం తోలేదు కూడా అన్ని 13.5లే. ఓకే, సీట్ అయితే ఈ విధంగా ఉంది. ఈ క్యాబిన్ స్పేస్ చూడండి చాలా బాగా ఇచ్చిండు. వెనకాల ఇంకా ఇంత ప్లేస్ ఇచ్చిండు అన్నట్టు మనకు. ఈ ఏసీ వచ్చేసి జెటాక్ 5 స్పీడ్ ఏసీ. చాలా బాగుంటది అన్నట్టు ఏసీ ఇది. ఇంకా అందరికి తెలిసిందే అశోక్ లీలాండ్ స్టీరింగ్ అయితే ఏ విధంగా ఉంటుందో. 4 స్కోప్ స్టీరింగ్ అన్నట్టు, టెలిస్కోప్ ఉంటుంది దీనికి. ఈ విధంగా టిల్ట్ అవుతుంది ఇట్లా. మనకు అన్ని కంఫర్టబుల్ స్టీరింగ్ అయితే కంఫర్టబుల్ గా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ వచ్చేసి రన్నింగ్ రీడింగ్ ఎంత ఉందంటే 12,000 తిరిగింది. ఇది నాకు తెలిసి ఒక 20 days అవుతున్నట్టు డెలివరీ అయ్యి. వీరా మామూలు దాంట్లో అయితే మిర్రర్ అడ్జస్ట్మెంట్ అయితే లేదు, సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్. Mark II అయితే ఇచ్చిండు చూడండి, అంటే కొంచెం ఇంప్రూవ్ చేసిన అన్నట్టు. ఇగో ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ లుకింగ్ కూడా మనకు పై మిర్రర్ లా కనబడుతుంది చూడండి. ఫ్రంట్ కింద ఏమున్నది అని కనబడుతుంది. ఇంకోటి సైడ్ ప్లస్ కింద సైడ్, కానీ వ్యూ చాలా బాగుంటది బ్యాక్ సైడ్ వ్యూ కు. ఇంకోటి ప్లస్ ఇక్కడ సైడ్ అన్నట్టు. డాష్ బోర్డ్ చూస్తే ఈ విధంగా ఉన్నది. డాష్ బోర్డ్ కి వచ్చేసరికి అయితే మనకు కలర్ బ్రౌన్ కలర్ ఇచ్చిండు. అయితే డాష్ బోర్డ్ అయితే యాజ్ ఇట్ ఈస్ అన్ని బండ్లకు సేమే ఉన్నాయి. లోపల ఈ కుషనింగ్ చూడండి బ్లాక్ కలర్ ఇచ్చిండు. ఇంకోటి క్యాబిన్ స్పేసెస్ చాలా బాగుంది 13.5 లా. ఇంటీరియర్ పైన కలర్ చూడండి వామ్ వైట్ కొట్టిండు, వుడెన్ ఫినిషింగ్ అన్నట్టు చాలా బాగుంది. ఇంకొకటి చూడండి గ్లాస్ కి అయితే మామూలుగా అందరూ ఓపెన్ పెడతారు, ఈడ మనకి ఏం చేసిందంటే మొత్తం ఇక్కడ కూడా ఇంటీరియర్ బాగా చాలా బాగా చూపెట్టిండు. ఫస్ట్ టైం చూస్తున్నా ఈ విధంగా. ఏంటంటే అందరు బోర్డు పెట్టంగానే ఆ బోర్డే కనబడుతుంది. మొత్తం ఈ బోర్డు కూడా చూడండి గ్యాప్ లేకుండా ఫుల్ కవర్ చేసేసి మొత్తం ఇంటీరియర్ లో కలిపేసింది అన్నట్టు. ఇది ఒకటి చాలా బాగుంది Mark II లా. ఈ బిల్డింగ్ లో వచ్చేసి ఎలక్ట్రికల్ బోర్డు ప్రతి దాంట్లో ఇది ఒకటి బేసిక్ గా కనబడుతుంది. ఇవి కూడా ఇక్కడ తెస్తే చాలా బాగుంటది అనుకుంటున్నా. ఇది ఏంటంటే ఓకే పైన అయిపోయింది, మనకి ఇక్కడ ఉంటే చాలా కంఫర్ట్ గా ఉంటది. నార్మల్ దాంతో అయితే పోలిస్తే వీరా Mark II అయితే కొంచెం ఇంప్రూవ్ చేసింది అన్నట్టు. ఇంప్రూవ్ ఏంటంటే చెప్పాను కదా లోపల ఇంటీరియర్స్ గానీ లేకపోతే లైటింగ్ బోర్డు ప్లస్ డాష్ బోర్డు ఇది ఒకటి అన్నట్టు. క్యాబిన్ కూడా స్పేసెస్ గా ఇచ్చిండు. Mark II లో ఇంప్రూవ్ అయితే ఇది ఉన్నది. మనం చూసుకున్నట్టయితే చూడండి సీసీ కెమెరా ఒకటి ప్లస్ ఫస్ట్ ఎయిడ్ కిట్, ఇంకో డ్రైవర్ బెర్త్ అన్నట్టు. డ్రైవర్ బెర్త్ కూడా మనకు చాలా పెద్దగా ఇచ్చిండు, చాలా బాగుంది. ఇది మంచిగా ఉంది అన్నట్టు. లైటింగ్ వచ్చేసరికి వామ్ వైట్ అనేది ప్రతి దాంట్లో వీరాల వామ్ వైట్ హైలైట్ ఉంటది. అందుకే ఈ వామ్ వైట్ చాలా వైట్ వేస్తే అంత అట్రాక్ట్ ఉండదు. వామ్ వైట్ లో సూపర్ కనబడుతుంది లోపల గానీ. ఇక అన్ని చూసుకున్నట్టయితే రెగ్యులర్ ఇవన్నీ వాచ్ ఒకటి ప్లస్ స్పీకర్స్ ఇవన్నీ ప్రతి దాంట్లో ఉంటది.
మనకు అవతల డాక్యుమెంట్స్ బాక్స్ కూడా ఉన్నది చూడండి. సేమ్ ఇక అన్ని వీరా వాళ్ళే సేమ్ యాజిటీస్ అలానే ఉంటాయి అన్నట్టు. వచ్చేసి మనకు యాంప్లిఫైర్ అన్నట్టు చూడండి, యాంప్ ఉంటది. అనౌన్స్మెంట్ ఆటోమేటిక్ అనౌన్స్మెంట్ కూడా ఉన్నది. ఇలా స్పెషల్ ఏంటంటే ఆటోమేటిక్ అనౌన్స్మెంట్. నీకు సిటీలో ఎంట్రీ కాగానే ఆటోమేటిక్ గా లొకేషన్ తీసుకొని ప్రతి స్టాప్ అయితే అనౌన్స్మెంట్ ఇస్తుంది అన్నట్టు. దిగేటప్పుడు మనకు కెమెరాకి సంబంధించిన డివిఆర్ కూడా ఇంట్లోనే ఉంటది. పైన ఏసీ వెంట్స్ చూసుకున్నట్టయితే క్యాబిన్ లో 2 ఇచ్చిండు, అక్కడ ఒకటి, ఇక్కడ డ్రైవర్ వెనక. పైన డ్రైవర్ బెర్త్ కూడా ఒకటి ఉంటది. ఓవరాల్ గా క్యాబిన్ అయితే ఈ విధంగా ఉన్నది. చాలా స్పేసెస్ గా ఉంది, చాలా మంచిగా అంతుంది అన్నట్టు మారక్ 2 లా. నెక్స్ట్ మనం లోపల ఇంటీరియర్ కి అయితే వెళ్ళిపోదాం. ఇంటీరియర్ చూద్దాం ఇంటీరియర్ ఏ విధంగా ఉన్నదో. క్యాబిన్ లోకి వచ్చేసరికి హెల్పర్ సీట్ అయితే చూడండి, ఫోల్డింగ్ సీట్ మంచిగా ఉంటది అన్నట్టు. హెల్పర్ సీట్ ఇది వచ్చేసి వైట్ లా చాక్లెట్ కలర్ అయితే ఇచ్చిండు. సూపర్ ఆంతుంది చూడండి మంచిగా. ఇది మనకు ఏసీ ఈవెంట్స్ కూడా ప్రీమియం గా ఉన్నాయి. ఎందుకంటే మనకు ఎంత కావాలనో అంత పెంచుకోవడం తగ్గించుకోవడం అయితే ఇందులో ఉన్నది. చాలా బాగుంది. ఇది ఒకటి. డోర్ దగ్గరకు వచ్చేసరికి చూడండి మనకు డోర్ ఎంట్రన్స్ డోర్ అన్నట్టు. క్యాబిన్ లోపలికి ఎంట్రన్స్ డోర్. నో స్మోకింగ్, యువర్ లగేజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. తర్వాత ఎల్విపి లోగో, స్వాగతం సింబల్ ఒకటైతే వెల్కమ్ చెప్తుంది. ఇక్కడ వెల్కమ్ అన్నట్టు. ఇది లాక్ కూడా చూడండి కొంచెం ప్రీమియం గా ఇచ్చిండు. ప్రీమియం గా ఉంటది లాక్ ఇది. మనం లోపలికి అయితే ఎంటర్ అయిదాం. లోపలికి ఎంటర్ కాగానే ఏ విధంగా అవుతున్నదో చూద్దాము. మనం లోపలికి ఎంటర్ అయినాం. ఫస్ట్ ఎంట్రన్స్ లోనే చూసుకోవచ్చు మనకు ఫైర్ సేఫ్టీ సిలిండర్ అయితే ఇక్కడ ఇచ్చిండు. ఎంట్రన్స్ లో మళ్ళీ ఒకటి. ఇంట్లో మారక్ 2 అయితే స్టెప్ చూస్తున్నాం అన్నట్టు. ఇది మనము ఈ స్టెప్ కూడా ఒకటి కొత్తగా చూస్తున్నాం. ఫస్ట్ మనము డోర్ పైన చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ సీసీ కెమెరా ఒకటి, వాచ్ ఒకటి, ఇంకోటి డ్రైవర్ అలర్ట్ బెల్ అన్నట్టు. ఇక ఇట్లా మనం ఇక్కడికి వచ్చి బెల్ కొడితే అక్కడ డ్రైవర్ అలర్ట్ అవుతాడు. 36 బెర్త్ అయితే వస్తుంది. మనం ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ డబల్ బెర్త్, రైట్ సైడ్ సింగిల్ అన్నట్టు. మొత్తం 36 సీట్లు ఉంటాయి ఇవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూసాకరా వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ చాక్లెట్ కలర్ పిల్లోస్ అన్నట్టు. మూడింటికి 3 వెరైటీగా కనబడుతున్నాయి. ప్రతిదీ ఏది చూసినా కూడా సపరేట్ కనబడుతుంది అన్నట్టు. ఇంట్లో ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మనం ఒక హోటల్ రూమ్ లోకి వెళ్తే అంబియన్స్ ఏ విధంగా ఉన్నదో ఇళ్ళకి ఎంట్రీ కాగానే మనకు ఫస్ట్ లుకింగ్ అదే కనబడుతుంది. లైటింగ్ వచ్చేసి వామ్ వైట్, పైన సీలింగ్ బ్లాక్. పైన సీలింగ్ చూడండి, గ్లాస్ కోటింగ్ సీలింగ్ అన్నట్టు. ఇది చూడండి పైన కనబడుతుందా మనకు. ఇది గ్లాస్ కోటింగ్ సీలింగ్, చాక్లెట్ కలర్ డిజైనింగ్. ఎన్ని కలర్లు ఉన్నాయో చూద్దాం. మనకు పైన చూసారు కదా బ్లాక్ కలర్ సీలింగ్. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ కర్టన్స్. ఇది వచ్చేసి లెదర్ కోటింగ్ చాక్లెట్ కలర్ అన్నట్టు. ఇది ఒక సపరేట్ కలర్ అయిపోయింది. ప్లస్ వైట్ కలర్ బెర్త్, చాక్లెట్ కలర్ ఫిల్లో మీద లోగో ఎల్విపి బ్రాండ్ అన్నట్టు. మళ్ళీ వెనక బ్యాక్ రెస్ట్ కూడా సేమ్ చాక్లెట్ కలర్. పైన చూడండి ఎల్విపి ట్రావెల్స్ బ్రాండింగ్. ఇది బ్లాంకెట్ వచ్చేసి గోల్డ్ కలర్ అన్నట్టు. ప్రతిదీ ఒక వెరైటీగా అయితే మనం ఇలా చూస్తున్నాము. ఇన్ని కలర్స్ లా ఈ బస్ అంబియన్స్ అయితే చాలా బాగా కనబడుతుంది. మీకు ఏ విధంగా ఉన్నదో కామెంట్ చేయండి. ఈ కలర్స్ తోటి ఐడియా రావడం అయితే చాలా గ్రేట్. చాలా మైండ్ బెట్ చేయాలి. ఇది డబుల్ బెర్త్, ఇట్ సైడ్ సింగిల్ బెర్త్. సీట్ నెంబర్ లో అయితే మామూలు యాజిటీస్ ఉన్నాయి. బెడ్స్ కూడా కంఫర్ట్ చూడండి చాలా మెత్తగా ఉన్నాయి. మనకు ఏంటంటే మనకు బస్ యాక్షన్ లో కూడా ఇది కూడా ఒక యాక్షన్ అన్నట్టు. చాలా కంఫర్ట్ అయితే ఉంటది. కుషనింగ్ అయితే వీరాల చాలా బాగా ఇస్తాడు అన్నట్టు. ఇది చాలా బాగా నచ్చింది. ఏసీ వెంట్స్ కూడా చూడండి, మనకి ఎంత కావాలనో అంతే పెంచుకోవచ్చు. ఇది తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. ఏసీ వెంట్స్ అయితే చాలా ప్రీమియం గా ఉన్నాయి. సిట్టింగ్ అయితే చూడండి కంఫర్ట్ లాగా ఉన్నది. వెనక హెడ్ రెస్ట్, బ్యాక్ రెస్ట్ ఫుల్ సపోర్టింగ్ గా ఉంది. ఇట్లా కూర్చున్నా కూడా మనకు చాలా కంఫర్ట్ అయితే కనబడుతుంది. ప్రతి బెర్త్ లో అయితే మనకు రీడింగ్ లైట్ ప్లస్ బెడ్ లైట్ ఇంట్లోనే ఉంటది. నెక్స్ట్ ఏంటంటే ప్రతి బెర్త్ కు సి టైప్ యూఎస్బి. సి టైప్ కావాలన్నా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, యూఎస్బి అయినా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ పాయింట్స్ వచ్చేసి ప్రతి దాంట్లో 4 వెంట్స్, 2 డబల్ బెర్త్ లో 4 అన్నట్టు. సెల్ ఫోన్ హోల్డర్. సీటింగ్ అయితే చాలా కంఫర్ట్ ఉంది. కొత్త రకం అంబియన్స్ అయితే చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఏది పట్టుకున్నా కూడా ప్రతిదీ ప్రీమియం గా కనబడుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు హైట్ కూడా తక్కువ ఉంటది. ఇది వేరే బస్సులలో కంపేర్ చేస్తే మనకు ఇక్కడ వరకు ఉంటది అన్నట్టు. కొన్ని బాడీ బిల్డింగ్ లో ఏంటంటే ఇంతవరకు హైట్ వెళ్తుంది. ఏంటంటే ఈడ వరకే ఉంటది. ఈజీగా అప్పర్ బెర్త్ ఎక్కొచ్చు అన్నట్టు మనకి. అదొకటి చాలా కంఫర్ట్ ఉంటది. బోర్డ్ లైట్ లకు వచ్చేసరికి అయితే చూడండి నో స్మోకింగ్, నో ఆల్కహాల్ అన్నట్టు. బోర్డ్ లైటింగ్ చూడండి ఎంత ప్రీమియం గా కనబడుతుంది.
ఎల్విపి బ్రాండింగ్ స్టీల్ బిల్డ్ చేసిరు అన్నట్టు. ఇంకో సీట్ నెంబర్లు కూడా మాట్లాడుతున్నాయి. యూడి 12, ఎల్డి. యూ అంటే అప్పర్, ఎల్ అంటే లోయర్ అన్నట్టు. ఇంత ముందు బ్యాక్ రెస్ట్ లో చూసుకున్నట్టయితే కొంచెం ఫుల్ గా వచ్చేటివి. ఇప్పుడు ఏంటంటే కొంచెం అప్గ్రేడ్ చేసి ఈ విధంగా అయితే ఇచ్చారు. ఈ విధంగా మనం వాల్వోలు అయితే చూస్తాము. మళ్ళీ ఇప్పుడు ఇంట్లో వీరాలు అయితే చూస్తున్నాం అన్నట్టు. బ్యాక్ రెస్ట్లు ఇవన్నీ చూసుకున్నట్లయితే మొత్తం బిజినెస్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. ఈ బస్సు చాలా నీట్ గా అయితే ఉన్నది. మనకు సీట్ నెంబర్స్ కూడా మనకు లైటింగ్ లో ఇచ్చిండు చూడండి, బ్లూ కలర్ లో. పైన ఇక్కడ ఇచ్చిండు, మళ్ళీ ప్లస్ ఇక్కడ ఏ సీట్ కి ఆ సీట్ ఇట్లా ఉంటాయి అన్నట్టు. ఇక్కడ ఒకటి ఇట్లా అన్నట్టు సపరేట్ లైటింగ్ లో అయితే మనకు కనబడుతుంది. హ్యాండ్ రెస్ట్ లకు వచ్చేసి వీరా బ్రాండింగ్. ఈ స్టీల్ కూడా ఇచ్చిండు అన్నట్టు. ఇది హ్యాండ్ రెస్ట్ లు మనకు బస్ లోపల చూసుకున్నట్టయితే కొన్ని ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అయితే ఇచ్చిండు. ఆ ఎగ్జిట్ దగ్గర ఏమైందంటే హ్యామర్ ఇస్తాడు ఒకటి కంపల్సరీ. అదొకటి అయితే గుర్తు పెట్టుకోవచ్చు మనము. ఆ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ హ్యామర్ అయితే ఉంటది. ఎమర్జెన్సీలా గ్లాస్ బ్రేక్ చేయాలనుకుంటే హ్యామర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి లాస్ట్ బెర్స్ మీకు తెలిసిందే కదా. ఇక్కడ వచ్చేసి హెడ్స్ అయితే ఇక్కడ ఇస్తాం అన్నట్టు. ఇటు కాకుండా ఇటు సైడ్ ఇస్తారు. ఏంటంటే సేఫ్టీ పర్పస్, ప్యాసింజర్ సేఫ్టీ పర్పస్. ఇక్కడ దీని పక్కనే మళ్ళీ ఒకటి ఇక్కడ ఎమర్జెన్సీ డోర్ అయితే ఉంటుంది చూడండి. మనకు ఎమర్జెన్సీ డోర్ అండ్ గ్లాస్ బ్రేకర్ హ్యామర్ కూడా ఉంటది. ఇది ఒకటి చాలా బాగుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అన్నట్టు. ఈ గ్లాస్ బ్రేక్ చేస్తే మనకి డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకొకటి హ్యామర్ ఉన్నది అన్నట్టు. ఓవరాల్ గా బస్ ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉన్నది. ఒక బిజినెస్ క్లాస్ బస్సు ఏ విధంగా ఉంటుందో ఈ బస్ అయితే చూపించచ్చు. ఎందుకంటే ఈ బస్ కు 7 స్టార్ ఇచ్చినా కూడా తక్కువనే అనుకుంటున్నా. అంత నీట్ గా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు ఆపరేటర్స్, స్టాఫ్ కూడా. చూసారు కదా ఎల్విపి ట్రావెల్స్. ఈ బస్సు సర్వీస్ వచ్చేసి బెంగళూరు రూట్ లో 2 సర్వీసులు అయితే ఉన్నాయి. హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ 2 సర్వీసులు అయితే డైలీ ఉంటాయి అన్నట్టు. ఈవినింగ్ 8 o'clock ఒకటి, హైదరాబాద్ నుంచి 9 o'clock 2 బస్సులు అయితే రెండు సర్వీసులు అయితే స్టార్ట్ అవుతాయి. ఈ బస్సు రేటింగ్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి బెంగళూరు 4.9,000 కు పైన రివ్యూ అయితే ఇచ్చారు. ప్లస్ బెంగళూరు నుంచి హైదరాబాద్ అయితే 5 స్టార్ రేటింగ్ ఉన్నది. ఎందుకంటే ఇస్తారు కంపల్సరీ. ఈ బస్సు చూడంగానే ఆ విధంగా కనబడుతుంది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే న్యూ బస్సు కదా, మామూలుగా బెంగళూరు రూట్ లో ఒక 200 సర్వీసులలో 5 స్టార్ రేటింగ్ సంపాదించుకోవాలంటే చాలా ఈ విధంగా మెయింటెనెన్స్ చేస్తారు కాబట్టి రేటింగ్ అనేది వస్తుంది మనకు. ప్రతి రోజు అయితే చెకింగ్ అయితే ఉంటది. సార్ కార్తికేయ గారు వచ్చి బస్సు నీట్ గా ఉందా లేదా అని చెక్ చేసి అయితే బస్సు అయితే పంపిస్తారంట. స్టాఫ్ కూడా ఆ విధంగానే సపోర్ట్ చేస్తారు రేటింగ్ గురించి. ఫైనల్ గా బస్ రివ్యూ అయితే చూసారు కదా. ఎల్విపి ట్రావెల్స్ వీరా V8 Mark II బస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ బస్ లో ఎవరైనా జర్నీ చేసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి. బస్ టికెట్స్ ఇట్లా కావాలనుకుంటే రెడ్ బస్, అభి బస్, ఎల్విపి వెబ్సైట్ లో కూడా దొరుకుతాయి అన్నట్టు. ఈ వీడియోని అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని అయితే ఎండ్ వరకు కంపల్సరీ చూడండి. కొంచెం మోటివేషన్ గా ఉంటది. మన ఛానల్ ని ముందుకు తీసుకెళ్లడానికి చాలా బాగుంటది.